ప్రభాకర్ వేణవంక కొద్ది రోజుల క్రితం ఆపరేషన్ సింధూర్ పేరుతో సరిహద్దులో పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్ర స్థావరాలను భారత సైన్యం స్మాష్ చేసేసింది. సో దీని మీద కొంత కాంట్రవర్సీ నడుస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొందరు నాయకులు, మరికొందరు ఇంకొక వేరే కొందరు దాని మీద కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నారు. దానికి సంబంధించి ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. ఏదైతే ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత వైమానిక దళం కావచ్చు, ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలు టార్గెట్ గా, ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కావచ్చు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలు టార్గెట్ గా ఒక ఆపరేషన్ చేసినాయి. ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసి వాటి మీద బాంబుల వర్షం కురిపించినాయి. వాటిని కంప్లీట్ గా కొలాప్స్ చేసింది. ఎప్పుడు కానీ ఒక యుద్ధం పరిస్థితి వచ్చినప్పుడు, ఒక దేశం మీద ఇంకొక దేశం దాడి చేసినప్పుడు ఖచ్చితంగా కొలాటరల్ డ్యామేజ్ ఉంటుంది. అంటే ఇరుపక్షాల వైపు డ్యామేజ్ జరుగుతుంది. కానీ ఇప్పుడు మన దేశంలో దీనికి సంబంధించి ఒక కాంట్రవర్సీ నడుస్తా ఉన్నది. ఈ ఆపరేషన్ లో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు కోల్పోయినామో చెప్పాల్సిందే అని చెప్పేసి రాహుల్ గాంధీ కావచ్చు, అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు పదే పదే అడుగుతా ఉన్నారు. ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలను కూల్చేసింది పాకిస్తాన్ చెప్పాల్సిందే అని చెప్పేసి ఇద్దరు కూడా పదే పదే అడుగుతాం. ఇది ఒక చిన్న యుద్ధం అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే కూడా మాట్లాడి, మోడీ గారు తెచ్చిన రాఫెల్ యుద్ధ విమానాలు మన పాకిస్తాన్ కూల్చింది. అయితే రాఫెల్ యుద్ధ విమానాలు ఎన్ని పోయినాయి, ఎన్ని కూల్చేసిర్రు, ఎంతమంది సైనికులకు గాయాలైనాయి, ఎంతమంది సైనికులు చనిపోయారు, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. దేశానికి కావచ్చు, ప్రతిపక్షాలకు కావచ్చు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కేవలం దేశ రక్షణకు సంబంధించిన అంశమే కాదు, రక్షణ కోసం పాటుపడుతున్నటువంటి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, కోస్ట్ గార్డ్ వీళ్ళందరి మనోధైర్యానికి సంబంధించిన అంశం ఇది. ఎందుకు అంటే బాహుబలి సినిమా అందరు చూసే ఉంటారు. బాహుబలి 1 క్లైమాక్స్ సీన్ లో కాలకేయులు అందరూ కూడా, కాలకేయులకి ఈ ప్రభాస్ సంబంధించినటువంటి ఈ రాజ్యానికి ఫైటింగ్ జరుగుతుంది. క్లైమాక్స్ లో జరిగినప్పుడు ఒక దశలో కాలకేయులు వీళ్ళ మీదకి ఉరికొచ్చి వీళ్ళ తలలు, చేతులు అన్ని నరుకుతా ఉంటారు సైనికులు. వాళ్ళు భయపడిపోయి మధ్యలోనే యుద్ధాన్ని వదిలేసి వెనక్కి పారిపోతా ఉంటారు సైనికులు. కానీ అదే సమయంలో ప్రభాస్ వచ్చి వాళ్ళకు కొంచెం ధైర్యం చెప్తాడు. చెప్పిన తర్వాత అంటే మనకు తగిలిన దెబ్బలు కాదు, ఇవి గాయాలు, ఇవన్నీ పెద్ద విషయం కాదు, మన రాజ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి వాళ్ళకు ఒక ధైర్యం వస్తే ఆ ధైర్యంతో ముందుకు పోతాడు. ముందుకు పోయి కాలకేయులను మొత్తం అంతం చేస్తారు, కాలకేయుల నాయకుడిని కూడా అంతం చేస్తారు. ఎందుకు చేసిరు? అప్పటి వరకు ఒక భయం ఉండే. అంటే మన తోటి సైనికులు చనిపోతా ఉన్నారు, వాళ్ళ చేతులు పోతా ఉన్నాయి, కాళ్ళు పోతా ఉన్నాయి అని భయం నిండింది వాళ్ళలో. కానీ ఎప్పుడైతే వీళ్ళు వచ్చి ప్రభాస్ వచ్చి వాళ్ళు ధైర్యం నింపడం, అట్లాగే కట్టపచ్చి ఒక కాలకేయుని పైన ఉరేయడం, ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళలో ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చి ఎదురు తిరిగి ఆ కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా అట్లనే ఎదురు తిరిగి పోరాడుతూ ఉంటారు. అది మన భద్రతా బలగాలకు మనం ఇవ్వాల్సిన ధైర్యం. అది వాళ్ళలో ధైర్యం నింపాలి మనం. ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు కూలిపోతే ఎందుకు, ఏం అవసరం? అది తెలుసుకుని చేయాల్సిన అవసరం ఏం లేదు. యుద్ధం జరిగినప్పుడు 100% కూలిపోతాయి. శత్రు దేశాలు కూలుస్తాయి, సాంకేతిక సమస్యలతో కూలిపోతే రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. యుద్ధ ట్యాంకులు డ్యామేజ్ అయితే, వెహికల్స్ డ్యామేజ్ అయితే, ఇవన్నీ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు బయటకి. చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? సైనికులకు ఆందోళన కలుగుతుంది. అంటే ఇంత డ్యామేజ్ జరిగింది, మనకు ఇంత ఇబ్బంది జరిగింది, మనం ఇన్ని విమానాలు కోల్పోయినాం అని వాళ్ళు ఒక ఆందోళన కలుగుతుంది. రేపటి రోజున మళ్ళీ ఇంకొక రాఫెల్ యుద్ధ విమానం వేసుకుని ఒక పైలట్ గాల్లోకి ఎగిరినప్పుడు, తన మనసులో ఇది మెదిలినప్పుడు అదేం జరుగుతుంది? శత్రు మీద దాడి చేయాల్సింది పోయి మన మీద అటాక్ జరుగుతుంది. మన విమానం కుప్పకూలిపోతుంది, మన యుద్ధ విమానం కుప్పకూలిపోతుంది. సో అందుకని చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని యుద్ధ విమానాలు కూలిపోయినాయో చెప్పాల్సిన అవసరమే లేదు. ఇది కేవలం వీళ్ళ మనోధైర్యానికి సంబంధించిన అంశమే కాదు, శత్రు దేశాలు కాదు కష్టంగా మారుతుంది. మన దగ్గర ఎన్ని యుద్ధ విమానాలనే రాఫెల్వి, ఎన్ని కోల్పోయినాము, ఎన్ని కూలిపోయినాయి, ఇవన్నీ లెక్కలు వాడికి తెలిసినప్పుడు వాడు రేపటి రోజున మన మీదకి రాకుండా ఉంటాడు కదా. వాడు ఇంకొక రకంగా మన మీద అటాక్ కి ప్లాన్ చేస్తాడు. సో అట్లాంటప్పుడు మనం ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు కోల్పోయినాం, ఎన్ని యుద్ధ ట్యాంకులు కోల్పోయినాం, ఎన్ని ఆ రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి ఆ మిసైల్స్ కోల్పోయినాం, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎన్ని బుల్లెట్లు వాడినాము, ఎన్ని రాకెట్ లాంచర్లు వాడినాం, ఎన్ని గ్రెనేడ్లు వాడినాం, ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏమున్నది? చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ దీని మీద ఒక రాజకీయం నడిపిస్తా ఉన్నారు. వీటి మీద చెప్పట్లేదు, లెక్క చెప్పట్లేదు అని. నిన్న సిడిఎస్ చెప్పారు కూడా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఆయన చెప్పిండు కూలిపోయిన మాట వాస్తవమే, కూల్చేసిన మాట వాస్తవమే, బట్ ఎన్ని అనేది మేము లెక్క చెప్పము, ప్రచారం జరుగుతున్న లెక్క అయితే తప్పు అని చెప్పిండు. సో ఆయన కరెక్ట్ చెప్పిండు, చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ దీని మీద ఈ నీచ రాజకీయం అనేది బంద్ చేయాలి. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశము. మనకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి శత్రువు
75-80 ఏళ్ల నుంచి మనం కొట్లాడుతున్న శత్రువు ముంగట మన రహస్యాలన్నీ తీసుకుపోయేస్తే వానికి ఒక అస్త్రం ఇచ్చినట్లయితే తప్పితే వాన్ని మనం కట్టడి చేసినట్టు కాదు. సో దీని మీద ఇట్లాంటి నీచ రాజకీయాలు బంద్ చేస్తే బాగుంటది. థ్యాంక్ యూ.